ఆ ప్రశ్నకి వెళ్తున్నాను. ఇప్పుడు మన అనిల్ కుమార్ గారు సహోదరుడు ఏమంటున్నాడంటే సంస్కృతము లేకపోతే వారు చెప్తున్నటువంటివి అంతా కూడా సనాతనం కాదు, మొన్న వచ్చింది, అసలు మూలవాసులు వేరు, లేకపోతే సింధు నాగరికత అనేది ఎప్పటి నుండో ఇక్కడ ఉంది, దానికి వైదిక సంస్కృతికి సంబంధం లేదని చెప్తున్నారు. అయితే ఒక విషయం మనము ఈరోజు స్పెషల్గా మరి వేదాల్లో క్రీస్తు అనేటువంటి మనవారు కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు కూడా ఈ సనాతన వైపు వెళ్తున్నారా అనేది డిస్కస్ చేద్దాం నెక్స్ట్. దానికంటే ముందుగా అసలు ఈ లిపి అనేది సంస్కృత లిపి, సంస్కృత భాష అంటే సంస్కృతంలో ఉన్న గ్రంథాలని ఏ లిపిలో రాశారు, ఎప్పటి నుండి అవైలబుల్ ఉన్నాయి, అవి కొంత ఓవర్వ్యూ చెప్తారా? ఓకే. మొట్టమొదట రక్షణ టీవీ యాజమాన్యానికి వందనాలండి. సంస్కృత భాష అని అనగానే మనం మొట్టమొదట భాష అంటే మౌఖికంగా నోటితో మాట్లాడే భాషకి వెళ్ళి చూడాలి. ఏ సంస్కృతి అయినా లేకపోతే ఏ ఒక భావజాలం ఏదైనా ఉంది అంటే దానికంటూ ఒకవేళ భాష అనేది ఉంటే వాటి మూలాలు ఎక్కడ ఉన్నాయి, వాటి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని మనం బ్యాక్ ట్రాకింగ్ చేయాలి. మనం బ్యాక్ ట్రాకింగ్ చేసినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే సంస్కృతానికి జెండ్ అవెస్టా అనే భాషకి, మౌఖిక భాషకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. వాళ్ళు తెమ్ అమవంతం అంటారు, మన వాళ్ళు తమ్ అమవంతం అంటారు. సో మిత్ర అనే దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. సో ఈ జెండ్ అవెస్టా అనే భాష ఎక్కడిది అని చూస్తే అది మన ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్. అంటే ఇస్లాం మతం వచ్చిన తర్వాత ఇరాక్ కానీ పర్షియా కానీ దాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. అంతకన్నా ముందు ఉన్న ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్. సో ఈ ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ నుంచి, ఆదిమ పర్షియన్ భాష నుండి ఈ సంస్కృత భాష యొక్క మూలాలు ఉన్నాయి. అక్కడ ఐవా అంటారు, మన వాళ్ళు ఏకం అంటారు. అక్కడ ద్వ, ఇక్కడ ద్వ, అక్కడ అంటే జెండ్ అవెస్టా అండ్ ఓల్డ్ పర్షియన్ రెండు కలిపి. అక్కడ త్రై, ఇక్కడ త్రై. అక్కడ వాళ్ళు చత్వర్ అంటారు, మన వాళ్ళు చతుర్ అంటారు. అక్కడ పంచ, ఇక్కడ పంచ, అక్కడ షష్ట, అక్కడ షష్ట. అక్కడ హప్త, ఇక్కడ సప్త. అక్కడ అష్ట, ఇక్కడ అష్ట. అక్కడ నవ, ఇక్కడ నవ. అక్కడ దశ, ఇక్కడ దశ. ఈవెన్ న్యూమరల్స్ కూడా సేమ్ ఉన్నాయి. అంటే అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది అనేదానికి కూడా మనకి మూలాలు ఏమి లేవు. అసలుకి ఎలాంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ లేవు. కానీ అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఒక పర్ఫెక్ట్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఏంటంటే పెర్సపాలిస్ అనే ప్రదేశము, అది ప్రస్తుత ఇరాన్ దేశంలో ఉంది. పెర్సపాలిస్ అనే దాన్ని కోరేషు అనే రాజు కట్టించాలనుకున్నాడు. ఈ కోరేషు ఆర్యుడే కదా. తర్వాత వచ్చిన దర్యావేషు, డేరియస్ I. ఈ దర్యావేషు డేరియస్ I పెర్సపాలిస్లో ఒక ప్యాలెస్ కట్టించాడు. అక్కడ కొన్ని టెంపుల్స్ కూడా కట్టించాడు. అంటే దేవతా రూపం ఉన్న టెంపుల్స్ కాదు, కొన్ని ఒక హ్యూజ్ వాస్ట్ ప్లేస్లో అక్కడ పిల్లర్స్ కట్టించడం, అక్కడ శిల్పాలు చెక్కించాడు. అక్కడ మనకి అశ్వమేధ యాగానికి చెందిన శిల్పాలు కనపడుతున్నాయి. అందరూ మనం కానీ బాలకాండ కానీ లేకపోతే రామాయణంలోని బాలకాండలో ఉన్న 14వ సర్గలో ఉన్న అశ్వమేధ యాగం ఏం కానీ, లేకపోతే మహాభారతంలో ఉన్న అశ్వమేధ పర్వం ఏం కానీ, అందులో ఆ రిచువల్ ఎలా చేయాలి, ఆ అశ్వమేధ యాగం ఎలా చేయాలి అని మనకి క్లియర్గా ఉంటుంది. సో ఇవన్నీ మనకు అక్కడ శిల్పాల రూపంలో కనపడుతున్నాయి పెర్సపాలిస్లో. పెర్సే మీన్స్ పర్షియా, పాలిస్ అంటే సిటీ, పర్షియన్ సిటీ. సో వీళ్ళు అక్కడ నుండి వలస వచ్చిన వారే ఆర్యులు అనేవాళ్ళు ఇక్కడ నంబర్ 1. సో మౌఖిక భాష వీళ్ళది ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ నుంచి ఉంది. అది మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్కి వెళ్తే ఓల్డ్ పర్షియన్ భాష అనేది ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ సిస్టంలో నుంచి వచ్చిన ఒక భాష. దాని కెల్టిక్, బాల్టిక్, స్లోవిక్, తర్వాత ఇటాలిక్ భాషలు వాటి సిస్టర్ లాంగ్వేజెస్. దాంట్లో నుంచి వచ్చింది ఓల్డ్ పర్షియన్. ఓల్డ్ పర్షియన్లో నుంచి వచ్చింది 2, జెండ్ అవెస్టా మరియు సాంస్క్రిత్. ఇక్కడికి వాళ్ళు బేసిక్గా వచ్చేటప్పుడే జెండ్ అవెస్టాతో వచ్చారు. తర్వాత ఒక మిథికల్ క్యారెక్టర్ని ఒకటి క్రియేట్ చేశారు, పాణిని అని. నిజంగా పాణిని అనేవాడు లేడు. ఈ పాణిని అనేవాడు మరి సంస్కృతాన్ని అంటే ఒక భాషని సంస్కరించాడు. ఒక భాషని సంస్కరించడం వల్ల అది సంస్కృతం అయింది. రైట్ అండి. సో ఇప్పుడు మరి దీనికి లిపి ఉందా అని చూస్తే లిపి లేదు. వలస వచ్చారు, లిపి తెచ్చుకోలేదు. ఎందుకంటే లేదు లిపి లేదు. సరే, మౌఖికంగా ఏవో మంత్రాలు వాళ్ళు ఏదో పలుకుతున్నారు, అది జెండ్ అవెస్టాలోని మంత్రాలు అని మనకి ఇక్కడ దాకా అర్థమైంది. కానీ రాతపూర్వకంగా ఎప్పుడు మొదలు పెట్టారు అనే దాన్ని మనం క్షుణ్ణంగా పరీక్షిస్తే అశోకుడు
అశోక చక్రవర్తి తను రాజైన 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి శిలాశాసనం చేయించాల్సి వచ్చింది. మొట్టమొదటి శిలాశాసనం చేయించాలన్నప్పుడు భారతదేశంలో ఒక లిపి అనేది లేదు. అండ్ హీ హ్యాడ్ అ ప్రాబ్లం. అక్కడ ప్రాబ్లం ఒకటి స్టార్ట్ అయింది. కానీ ఆ సమయంలో ఇండో గ్రీక్స్ అంటే యవన రాజులు సెల్యూకస్కి చెందినవారు. అశోకుడి తాత ఎవరైతే మన చంద్రగుప్త మౌర్య ఉన్నాడో, చంద్రగుప్త మౌర్య సెల్యూకస్ కూతురు హెలెనాని పెళ్లి చేసుకున్నాడు. హెలెన్ ని పెళ్లి చేసుకున్నాడు. సో అప్పటి నుంచి వీళ్ళకి సంబంధాలు బాగున్నాయి వాళ్ళ తాత దగ్గర నుంచి. సో కాంధార్, నేటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాంధార్లో కాంధార్ బైలింగ్వల్ ఎడిక్ట్ అంటారు దాన్ని. మనం కానీ కాంధార్ బైలింగ్వల్ ఎడిక్ట్ అని చూస్తే దాని మీద పైన గ్రీక్ భాషలో రాయించాడు అశోకుడు. పైన ఒక లిపి రాయించాడు, ఒక స్క్రిప్ట్, అది గ్రీక్, కింద అరమైక్ ఉంది. తరువాత కొద్ది కాలం తర్వాత దమ్మా లిపి అనే ఒక లిపిని, అది అరమైక్ నుంచి వచ్చింది. ఆ అరమైక్ అక్షరాలనే లెఫ్ట్ అండ్ రైట్ లేకపోతే ఇన్వర్టెడ్గా ఆ అక్షరాల్ని తీసుకొని ఈ అశోకుడు శిలాశాసనాలు చేయించడం మొదలుపెట్టాడు. తరువాత కాలంలో ఎప్పుడైతే ఈ మన ఆర్యులు బ్రహ్మ ముఖం నుంచి వేదాలు వెలువడ్డాయి, బ్రహ్మ ముఖంలో నుంచి ఛందస్సు వెలువడింది, ఛందస్సు కూడా ఆయన ముఖంలో నుంచి వచ్చింది. మనం నజబజ జజర, చంపకమాల, సబరణమయవ, భరణ భవ, ఈ ఛందస్సు కూడా అంటే గురువు, లఘువు, యామాత, రాజబానస, లగం అని మనం ఏదైతే పెట్టుకుంటామో ఈ ఛందస్సు కూడా బ్రహ్మ ముఖం నుంచే వచ్చినట్టుగా రాశారు. ఇప్పుడు లిపి లేనప్పుడు మీకు ఛందస్సు ఎలా వచ్చింది అనేది సరే ఆసు కవులు ఉన్నారేమో, కానీ ఇన్ని లక్షల మంత్రాలు, ఇన్ని లక్షల శ్లోకాలు ఇవన్నీ తరువాత రాయబడినట్టుగా మనకు అర్థం అవుతుంది. సో మనం మళ్ళీ వెనక్కి వెళ్దాం. బ్రహ్మ ముఖం నుండి ఈ వేదాలు వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ లిపి పేరు కూడా మార్చేశారు. దమ్మా లిపి అనేది కేవలం బుద్ధిస్ట్కి చెందిన బుద్ధిస్ట్ వాంగ్మయం రాయబడిన లిపి. అది ఈ దమ్మా లిపిని వీళ్ళు బ్రాహ్మీ లిపి అని పేరు పెట్టారు. తర్వాత దీన్ని కూడా ఇందాక హైజాక్ చేశారు. ఇందాక నవీన్ అన్న గారు చెప్పినట్టుగా అండ్ ఐ హావ్ దట్ బుక్ విత్ మీ, నేను తీసుకొచ్చాను ఈరోజు. చూడొచ్చు, బ్రాహ్మీ లిపి. ఇది యాక్చువల్గా బ్రాహ్మీ కాదు, దీని పేరు యాక్చువల్గా దమ్మా లిపి. ఈ దమ్మా లిపి మనకి కొండల మీద కనపడతాయి, రాళ్ల మీద కనపడతాయి, తర్వాత పిల్లర్స్ మీద కనపడతాయి, కేవ్స్ లో కూడా రాయించాడు. ఈ బుద్ధిస్ట్ రాజులు ఎవరైతే వచ్చారో, కానీ దీనికి ఒక ఎండ్ అంటే ఒక చిన్న కామా పడింది, ఒక గ్యాప్ వచ్చింది. ఎప్పుడైతే పుష్యమిత్ర శుంగుడు ఆఖరి మౌర్య రాజు అయిన బృహద్రథ మౌర్యుణ్ణి వెన్నుపోటు పొడిచి చంపేశాడో పరేడ్లో, అక్కడి నుండి మళ్ళీ ఇతను బ్రాహ్మణుడు పుష్యమిత్ర శుంగుడు. సో అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. మొదటి శతాబ్దం తర్వాత నుంచి ఎన్నెన్నో రాయాల్సి వచ్చింది. ఎందుకంటే బాగా యుద్ధాలు జరుగుతున్నాయి ఇండో గ్రీక్స్కి, సకులకి, ఇండోసిథియన్స్కి. సో ఇక్కడున్న కొంచెం ఇది నాలెడ్జ్ ఏదైతే ఉందో అది రాయాలి. సో అప్పట్లో ఉన్న బౌద్ధులు ఈ దమ్మా లిపిని యూజ్ చేసి ఆయుర్వేదం కూడా రాశారు. ఆయుర్వేదం సనాతన ధర్మాన్ని అనుకుంటున్నారా? కాదు. ఎవరు, చరకుడా, సుశ్రుతుడా? అవన్నీ లేటర్ ఎడిషన్స్. అవన్నీ ఇప్పుడు ఆయుర్వేదం అనేది మనకి బవర్స్ మ్యానుస్క్రిప్ట్స్, BOWER, ఎవరైనా గూగుల్ చేసుకోవచ్చు. బవర్ మ్యానుస్క్రిప్ట్ అని చూస్తే ఈ మ్యానుస్క్రిప్ట్స్ మనకి సిల్క్ రూట్ నుంచి బౌద్ధులు ఇండియా నుంచి పారిపోయే ఆ సమయంలో అక్కడ ఒక బౌద్ధ స్తూపంలో దాచిపెట్టారు. అవి తర్వాత కాలంలో దొరికాయి. సో ఇలా కనపడుతున్న వల్ల ఇది మాది అని నేనేమంటానంటే ఆర్యనైజేషన్ ఆఫ్ ఇండియా అంటాను నేను. దే హ్యావ్ కంప్లీట్లీ ఆర్యనైజ్డ్ ద ఇండియన్ కల్చర్. ఇది ఇండియన్ కల్చర్ కాదు. మనది ఇండియన్ కల్చర్ అంతా ఇండస్ వ్యాలీ కల్చర్. మనదంతా సింధు నది పరివాహక ప్రాంతాల్లో మరి మన పితరులు ఎప్పుడైతే వాళ్ళు ఉన్నారో ఆ కల్చర్ మనది. సో దీన్ని భారతదేశాన్ని ఎలా ఇండియనైజ్ చేశారనేది నృపేంద్ర కుమార్ దత్ అనే ప్రొఫెసర్ గారు 1925లో ఒక పుస్తకంలో క్లియర్గా రాశారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ బ్రాహ్మీ లిపి లేకపోతే దమ్మా లిపి ఏదైతే ఉందో అది 4వ శతాబ్దం నుండి అందరి అటెన్షన్ క్యాచ్ చేసింది. అందరి అటెన్షన్ అశోకుడు తెచ్చాడు ఫస్ట్. తర్వాత ఆయా ప్రాంతాలకు వెళ్ళింది అది.
మన తెలుగులో కూడా బట్టి ప్రోలు బ్రాహ్మి అని కొట్టండి, మీరు గూగుల్ చేసుకోండి ఈజీగా మీకు బట్టి ప్రోలు బ్రాహ్మీ లిపి. దట్ వాజ్ ఇన్ 3rd century BC. అప్పటికే మన ఆంధ్రప్రదేశానికి కూడా వచ్చేసింది. బౌద్ధులు యూజ్ చేశారు, తర్వాత ఈ శాతవాహనులు యూజ్ చేశారు దాన్ని. తర్వాత మెల్లిమెల్లిగా కవులు వచ్చేసరికి వాటి రాతల్లో వంపులు వచ్చాయి. ఈ బ్రాహ్మీ లిపిలోని మెల్లిగా మన తెలుగులోని తమిళ్లోని కన్నడలోని మరాఠీలోని పంజాబీలోని బెంగాలీ, అసమీస్, అలా మన భారతదేశంలోనే కాకుండా కాంబోడియాలో ఖమెర్ అనే ఒక స్క్రిప్ట్ ఉంటుంది, అది జాపనీస్, చైనీస్ స్క్రిప్ట్ మీద కూడా దీని ఇఫెక్ట్ 100% బ్రాహ్మీ లిపి నుంచే వచ్చింది. అంటే ఈ దమ్మా లిపి దీని బేసిక్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి? అరమైక్ నుంచి ఉంది. సో ఈ దేవనాగరి లిపి కన్నా ముందు శారదా లిపి వచ్చింది 8వ శతాబ్దంలో. ఇది 100% ఇది కాశ్మీరీ లిపి, కాశ్మీరీ లిపి. తర్వాత సిద్ధం స్క్రిప్ట్ అని వచ్చింది. ఈ సిద్ధం నుంచే మనకి ఇటువైపు మన బెంగాలీ, అస్సామీ ఇలా మారింది అది. సో ఈ దేవనాగరి అనే దానికి 13వ శతాబ్దం లేకపోతే 12వ శతాబ్దం కన్నా ముందు ఆనవాళ్ళు లేవు. ఇలా ఆనవాళ్ళు లేని అతి పురాతనము కానీ మొన్న వచ్చిన వాంగ్మయంలో మరి యేసుక్రీస్తు ఎలా దొరుకుతున్నాడు అనేది మీ ప్రశ్న. నా డౌట్. ఆర్యీకరణ జరుగుతుంది అంటారా మీరేంటి? ఆర్యనైజేషన్ ఆఫ్ ఇండియా, అగైన్ ఆర్యనైజేషన్, వైదికరణ ఆఫ్ క్రిస్టియానిటీ. వాళ్ళ ట్రాప్ లో పడ్డారంటారు.